హాయ్ గైస్, ఇప్పుడే పెద్ద ఫస్ట్ హాఫ్ మాత్రమైంది. ఈ ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలంటే మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంటర్వెల్ కార్డ్ వరకు రామ్ చరణ్ పర్ఫార్మెన్సెస్ అల్టిమేట్. లిటరల్గా పెద్ద అనే పాత్రలో ఒదిగిపోయిండు. ఎక్కడ కూడా తీసిపడి ఒక్క సీన్లో కూడా ఇది రామ్ చరణ్ అని చెప్పి గుర్తుపట్టిన లేదు. ప్రతి సీన్ ప్రతి షాట్ ఇట్లా పెద్ద అంటే పెద్ద పూరినట్టు యాక్టింగ్ చేసిండు. రామ్ చరణ్ తర్వాత అంతే ఇంపాక్ట్ఫుల్ రోల్ జగపతి బాబు గారు ఆ సప్పల సూరి. అసలు జగపతి బాబు గారు ఏంటి, ఆ యాక్టింగ్ ఏంటి, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, ఆ వాయిస్ మాడ్యులేషన్ ఏంటి. ఈ ఫస్ట్ హాఫ్ వరకు మేజర్ అంటే మేజర్ ఎమోషన్ మొత్తం జగపతి బాబు గారి నుంచి ఉంటుంది. అప్పలసూరి ఆయన యాక్టింగ్, ఆయన పర్ఫార్మెన్స్, ఆయన ఇంటెన్సిటీ అల్టిమేట్. ఫస్ట్ హాఫ్కి ఎమోషన్, ఆ హార్ట్ అంటారు కదా, ఫస్ట్ హాఫ్ హార్ట్ మొత్తం జగపతి బాబు గారే. ఇది కాకుండా మిగతా లైక్ ఇంకొకటి మేజర్ హైలైట్ వచ్చేసి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, బీజిఎం రెండు సాంగ్స్ ఉన్నాయి. బీజిఎం త్రూఅవుట్ ద మూవీ బీజిఎం ఎక్సలెంట్ ఉంది. 2 క్రికెట్ సీన్స్ పట్టాయి. 2 క్రికెట్ సీన్స్ కూడా ఎక్సలెంట్ అయినాయి. ఇంటర్వెల్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutes బిఫోర్ ఇంటర్వెల్ ఈ పోర్షన్స్లో ప్రాపర్ మూవీ స్టార్ట్ అవుతుంది. గుర్తింపు అని చెప్పి, ఈ ఎమోషన్ అని చెప్పి, ఊరికి ఎందుకు రైలు పట్టాలు రావాలని చెప్పి ఈ ఎమోషన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫస్ట్ హాఫ్లో లాస్ట్ 40 minutes ఆఫ్ ద మూవీస్ ఎక్సలెంట్. ఈ మూవీలో రామ్ చరణ్ నట విశ్వరూపం ఉంటుంది. ఆ పోలీసుల దగ్గర, ఈ క్రికెట్ సీన్లలో అల్టిమేట్ అంటే అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇంటర్వెల్ సీన్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ క్రికెట్ టు కుస్తీ, ఈ సీన్ మాత్రం భలే అంటే భలే వర్కౌట్ అయింది. ఇక్కడ మన గౌరనాయుడు క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఇది స్టోరీ మీరు చెప్పినాక ఒక మొత్తం ట్రైలర్లో ఉంది. బట్ ఎగ్జిక్యూషన్ ఎట్లా ఉందంటే మాత్రం అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఎగ్జిక్యూషన్ ఉంది. బట్ చాలా వరకు బొక్కలు కనిపించినాయి. జాన్వీ కపూర్ వచ్చిన ప్రతిసారి మాట్లాడితే బయట లాగేస్తా అంటే తప్ప ఆమె చేసింది ఏం లేదు. యాక్టింగ్ బాగున్నా కానీ ఆమె సీన్స్ అంతే స్క్రాప్ అనుకోవచ్చు. ఇది కాకుండా ఇంకొక నెగిటివ్ పాయింట్ ఏంటంటే విఎఫ్ఎక్స్ చాలా ఈజీగా తెలిసిపోతుంది. విఎఫ్ఎక్స్ గ్రీన్ స్క్రీన్ చాలా చిన్నగా తెలిసిపోతుంది. ఇంటర్వెల్ కన్నా ముందు వచ్చే పోర్షన్ మొత్తం గ్రీన్ స్క్రీన్ ఉంటుంది అని వెనకాల కొండల మధ్య ట్రైన్ మధ్యలో. అది కొంచెం బెటర్ వేసుకుంటుంటే బాగుంటుండే. కానీ ఎక్సెప్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆఫ్ ది మూవీ కొంచెం ఈ ఫిల్లర్ సీన్స్ ఉంటాయి జాన్వీ కపూర్తో. ఇది కాకుండా మిగతా 1 hour ఆఫ్ ది మూవీస్ ఎక్సలెంట్. రామ్ చరణ్ నట విశ్వరూపం. సో ఇది గాయ్స్ ఫస్ట్ హాఫ్. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సెకండ్ హాఫ్ షార్ట్ రివ్యూ మళ్ళీ పెడతాం. జిందాబాద్.